సంక్రాంతి సంబరాల్లో అందరూ ఉన్నటువంటి సమయంలో ఇబ్బందికరమైన ఒకటి రెండు విషయాలు మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. అది ముఖ్యంగా మహిళలకు సంబంధించింది. ఏ సంస్కృతి అయినా ఏ సాంప్రదాయమైనా మహిళలను గౌరవించటం అన్నది, మహిళలను కూడా సమానంగా చూడటం అన్నది చాలా కీలకమైన అంశం అవుతుంది. ఇంకా అది నాగరికత, అది మానవీయత, అది సంస్కర్తలందరూ చెప్పినటువంటి అంశం. కానీ దురదృష్టవశాత్తు కొద్ది రోజుల కిందట ఒక చాలా సీనియర్ నటుడు మహిళలకు మంచి కోసం చెప్తున్నానంటూ వాళ్ళ వస్త్రధారణ గురించి మాట్లాడడంతో దుమారం వచ్చింది. అప్పటి నుంచి ఇది కొనసాగుతుంది. ఆ రోజున నటుడు శివాజీ ఒక సినిమా ఉత్సవంలో చెప్పినటువంటి మాటలు, వాటిలో ఆయన దాని మీద మరో నటి, బాగా పరిచితురాలైన నటీమణి అనసూయ భరద్వాజ్ స్పందించటం, ఆ స్పందనకు మళ్ళీ ప్రతిస్పందన వ్యాఖ్యలు చేయటం, ఏవో 2 పదాలు తప్ప మాట్లాడిందంతా సరైందే అన్న పద్ధతిలో ఆయన చెప్పటం. సరే, ఆయన వాదన ఆయన చేశారు. తర్వాత విచారం వెలిబుచ్చారు. ఆ 2 మాటలు వెనక్కి తీసుకుంటున్నా అన్నారు. అయినా కానీ నేను చెప్పింది సరైందే అని ఆయన కట్టుబడ్డారు. నేను నాలాంటి వాళ్ళం చాలామంది మహిళలతో సహా వాళ్ళు అలా మాట్లాడడం పొరపాటు. ఎవరు ఎలా ఉండాలి, ఏం బట్టలు వేసుకోవాలి చెప్పే అధికారం ఎవరికి లేదు. రెండవది, స్త్రీ స్వాతంత్రం, స్త్రీ స్వేచ్ఛ లాంటి పదాలను ఒక విధంగా అపహాస్యం చేసే విధంగా ప్రస్తావించడం సరికాదని అన్నారు. అదే సమయంలో కొంతమంది బయలుదేరి ఇప్పుడు మన దగ్గర రకరకాల మాటలు వింటున్నాం కదా, ఈ సనాతనవాదం అని, అదే సంస్కృతి అని, ఇదని, వీళ్ళు ఇష్టానుసారం ఆమె గురించి మాట్లాడుతూ వచ్చారు. నేను 99లో చాలాసార్లు ఈ అంశాలు ప్రస్తావించాను. మహిళలైనా పురుషులైనా ఇంకొకరైనా కానీ సమాజానికి హాని చేసే పని ఏదైనా చేస్తే అదొకటి, కానీ వాళ్ళు ఇలా ఉంటే వాళ్ళు రెచ్చిపోతారు, లేకపోతే ఇలా ఉంటే నీది సరైంది, ఇలా ఉంటే కాదు, ఈ బట్టలు వేసుకోవడం గొప్ప, ఇవన్నీ ఎవరు చెప్పలేరు. ఎవరికి వస్త్రధారణ పురుషులకు ఎంత ఉందో మహిళలకు కూడా అలాగే ఉంది. కానీ అనసూయ భరద్వాజ్ని 1కి 2 సార్లు కించపరుస్తూ మాట్లాడడం, ఇందులో కొంతమంది మహిళలు మరీ సవాళ్ళు విసిరినట్టుగా మాట్లాడటం, దాన్ని కొన్ని ఛానళ్ళు, కొన్ని వార్తా సంస్థలు ప్రత్యేకించి ఒక ఆకర్షణగా మలుచుకోవడం కొంతకాలం అంటే చర్చ దారి తప్పిపోయింది. మహిళలను నిజంగా గౌరవించడానికి మార్గం కొంతమంది వేసుకున్న వాటిని కించపరుస్తూ మాట్లాడడం కాదు, వాళ్లను ఉద్దేశించి వాళ్ళకు సవాళ్ళు విసిరి కేసులు పెట్టి ఇవన్నీ చేయటం కాదు. ఇది అయిన తర్వాత నిన్న అనసూయ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను అవమానకరంగా వ్యవహరించి తనకు మనస్తాపం కలిగించినటువంటి 72 మంది మీడియాకు సంబంధించిన వాళ్ళు, అలాగే కొన్ని ఛానళ్ళు, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు, వీటన్నిటి మీద ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్ళు కేసు నమోదు చేశారు కూడా. ఇక్కడ చాలా స్పష్టంగా ఉండాల్సింది నీతి గురించి, ప్రవర్తన గురించి ఎవరికి చెప్పి ఉత్తర్వులు లేకపోతే ఉపదేశాలు చేయడానికి లేదు. అవి ఏదైనా చట్ట వ్యతిరేకమైతే పోలీసులు దానికి సంబంధించిన చర్యలు తీసుకుంటారు, లేకపోతే న్యాయస్థానాలు ఉన్నాయి. కానీ ఇక్కడ అనసూయ భరద్వాజ్ను టార్గెట్గా చేసి అది ఒక విధంగా ఒక రాజకీయ అంశంలాగా మారిపోయి వివాదగ్రస్తమైపోయిన తర్వాత చాలా ఇబ్బందికరమైన పరిస్థితిగా మారింది. మేము ముగించామంటూనే 2 పదాలే తప్పు, 2 పదాలే తప్పు. ఆ 2 పదాలు రావడానికి కారణమైన పదార్థం అది అసలు తప్పు. స్త్రీలను స్త్రీలుగా మనుషులుగా చూడలేని లక్షణం ఇక్కడ తప్పు. ఆమె నిన్న ఫిర్యాదు చేశారు. అదే సమయంలో కొంతమంది మహిళా సంఘాల ప్రతినిధులు కూడా మీడియాతో మాట్లాడి ఇదంతా బాగలేదు, దారి తప్పిపోతుంది అని చెప్పడం కోసం వాళ్ళు కూడా మీడియాతో సమావేశమయ్యారు. ఆ సమయంలో అక్కడికి రావాల్సిన అనసూయ గారు రాలేకపోయి ఆమె ఒక వీడియో విడుదల చేశారు. ఆ వీడియో కనుక చూస్తే నిజంగా ఆమె చాలా మనస్తాపంతో కన్నీటి పర్యంతం అవుతున్నారు. నేను ఫిర్యాదు చేశాను, తప్పనిసరి పరిస్థితుల్లో మీడియాలో చాలామంది నా వాదనలు నన్ను బలపరిచారు. నేను చాలాసార్లు అన్ని రకాల చీరలు కట్టుకొని అవన్నీ వెళ్ళినప్పుడు కూడా ఉన్నాయి, అప్పటి అనుభవాలు కూడా ఉన్నాయని చెప్తూ ఈ విధంగా నన్ను పని కట్టుకొని చేయటం అన్నది గతంలో చాలాసార్లు ట్రోల్ చేశారు, చాలాసార్లు ఇబ్బంది పెట్టారు. కానీ ఇప్పుడు అది పరాకాష్ఠకు చేరింది. ఇప్పుడు నేను దీన్ని తట్టుకోలేకపోతున్నానని ఆమె దాదాపు విలపిస్తున్నారు. నిజంగా ఎవరైనా కానీ చూసినప్పుడు ఆమె విలపిస్తూ ఉన్నారు. అలాంటి ఘటనలు ఇంకోటి కూడా ఇప్పుడు మనం చర్చించబోతున్నాము. అంటే ఎంత ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళైనా, ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వాళ్ళైనా, లేదు సమాజంలో ప్రజలను అల్లరించే వాళ్ళైనా కానీ తమ కళా నైపుణ్యంతో వాళ్ళందరినీ కూడా కేవలం మహిళలు అన్న ఒకే ఒక్క కారణంతో ఇష్టానుసారం మాట్లాడి, ఇంకొంతమంది అలా మాట్లాడడమే గొప్ప. ఎందుకంటే అలా మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఈలలు వేశారు, మీరు చూడండి అని ఆమె అంటున్నారు. మంచికి చెప్పినా చెడ్డకు చెప్పినా
కొన్ని పొరపాటు పదాలు వచ్చినప్పుడు ఈలలు వేయడం దేన్ని సూచిస్తుంది? తర్వాత కొంతమంది పనిగట్టుకొని కొన్ని రాజకీయ నమ్మకాలు లేకపోతే విశ్వాసాలనే పేరుతో యువతల వాళ్ళ మీద దాడి చేసి అలా మాట్లాడడమే సరైందని చెప్పడం దేన్ని సూచిస్తుంది? కాబట్టి ఇక్కడ ఈ వస్త్రధారణ, బట్టలు వేసుకోవడం మీద మొదలైన చర్చ ఇది కేవలం ఇద్దరు వ్యక్తులకు సంబంధించింది కాదు, కేవలం స్త్రీలకు సంబంధించింది కూడా కాదు. ఇది ఒక విధంగా దిగజారుతున్నటువంటి వివాద సంస్కృతి. అలాగే ఏది చెప్పినా కానీ ఏది చలామణి అవుతుంది, ఏది ఎక్కువ మంది చూస్తారు, వివాదగ్రస్తం అవుతుంది, సంచలనం అవుతుందని భావించటం, అలాంటి కారణాలన్నీ దీని వెనుక ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు మహిళలు, మహిళా సంఘాలు, ఆలోచన పరులు అందరూ దీన్ని ఖండించారు. మీడియాలో కూడా చాలామంది ఖండించారు. ఇప్పుడు పోలీసులు కూడా దీని మీద ఫిర్యాదు నమోదు చేశారు. ఇప్పుడు అవన్నీ చెప్పిన వాళ్ళు దాన్ని ఒక అంశంగా మార్చి ఇంకా వివాదం పెంచే విధంగా వికృతమైన వ్యాఖ్యలకు అవకాశం ఇచ్చిన వాళ్ళు, మతం పేరుతో, నమ్మకం పేరుతో, సాంప్రదాయం పేరుతో స్త్రీలను కించపరిచే రీతిలో వ్యవహరించిన వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తారో మనం చూడాల్సి ఉంటుంది. అనసూయకు లేకపోతే ఆ విధంగా ఇలాంటి దాడులకు గురైన వాళ్లకు తప్పకుండా సహృదయులైన వాళ్ళందరూ అభ్యుదయ భావాలనండి, లేకపోతే ఆలోచన సంస్కారవంతులు, పెద్ద అభ్యుదయం ఇంకోటి కూడా అక్కర్లేదు, సంస్కారవంతులందరూ కూడా వాళ్ళకు అండగా నిలబడతారు. ఈ సమస్యను ఇటు మీడియా, అటు పోలీసులు, అధికార యంత్రాంగం, ఇటువైపున మహిళా సంఘాలు, సమాజం మొత్తం ఒక సరైనటువంటి పద్ధతిలో ముగిస్తుందని మనం ఆశించాలి.